అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటి అంటే గణేష్ చతుర్థికి 1,00,000 ఉండ్రాళ్ళతో అయితే పూజ చేసుకుంటున్నాము. ఈ పూజకి ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా అయితే గోధుమ పిండి మనం ఎంతైతే చేసుకుంటామో ఆ రోజు వరకు అదే క్వాంటిటీలో కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో నెయ్యి ఇంకా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టాలి ఒక 15 నిమిషాలు. మంచిగా పిండి అనేది మెత్తగా అవుతుంది. 15 మినిట్స్ తర్వాత చిన్న చిన్నగా ఉండ్రాళ్ళు అయితే చేసుకోవాలి. చేసుకున్న ఉండ్రాళ్ళని గాలికైతే ఆరబెట్టుకొని కౌంట్ చేసేసుకొని గ్లాస్ కంటైనర్ అయినా లేదంటే ఒక స్టీల్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవాలి. ఇప్పటి నుండే చేసుకుంటే గణేష్ చతుర్థి వరకు అయితే కంప్లీట్ అవుతాయి కదండి. అందుకే మేమైతే ఇప్పటి నుండే స్టార్ట్ చేసాము. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఎంత వీలైతే అంత అయితే చేసుకొని గాలికి ఆరబెట్టుకొని నెక్స్ట్ డే కౌంట్ చేసేసి బాక్స్లో స్టోర్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.